కెరీర్ గ్యాప్ ఉంటే పక్కా రైట్ గైడెన్స్ తోటి మంచిగా మనము ఆలోచన చేసి రైట్ గైడెన్స్ మనం తీసుకున్నాం అంటే ఎంత కెరీర్ గ్యాప్ ఉన్నా జాబ్ పక్కా వస్తుంది. సో ఎందుకు చెప్తున్నానంటే జనరల్గా కెరీర్ గ్యాప్ అనేది ఎందుకు వస్తుంది, గ్రాడ్యుయేషన్ అయిపోయినాక ఇప్పుడు వరకు జాబ్ చేయకుండా లేకపోతే కోర్స్ నేర్చుకోకుండా ఉంటారు. ఇది గ్యాప్ అంటే జాబ్లో జాయిన్ అవుతుంది. ఈ మధ్యలో అంతా కూడా కెరీర్ గ్యాప్ ఎందుకు వస్తుంది. ఈ కెరీర్ గ్యాప్ ఒక్కొరికి ఒక్కో రకంగా వస్తుంది. కొంతమందికి ఏంటి అంటే నాన్ ఐటీ జాబ్స్ చేస్తూ వాళ్ళకి వస్తుంది, లేకపోతే గవర్నమెంట్ జాబ్స్ ప్రిపేర్ అవుతూ దానికి వస్తుంది. ఇలా రకరకాలుగా ఏంటి అంటే కెరీర్ గ్యాప్ అనేది వస్తుంది. కానీ ఎంత కెరీర్ గ్యాప్ ఉన్నా ఒక ప్రాపర్ గైడెన్స్ తోటి వెళ్తే జాబ్ పక్కా వస్తుంది. ఎందుకు అంటే దీనికి సంబంధించి ఆ గైడెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ మనకి. ఓకే, ఎక్కువ కెరీర్ గ్యాప్ వచ్చినప్పుడు గైడెన్స్ అనేది ఇంకా ఎక్కువ అవసరం పడుతుంది. ఇప్పుడు మన ఎగ్జాంపుల్ మనం స్విస్ టెక్నాలజీస్ కెరీర్ గ్యాప్ ఎంత కెరీర్ గ్యాప్ ఉన్నా కానీ వాళ్ళు చాలా బాగా డీల్ చేస్తారు, మంచి కెరీర్ కౌన్సిలింగ్ ప్రొవైడ్ చేస్తారు. దాంతోపాటు ప్రాపర్గా ఒక రైట్ వేలో స్టెప్ బై స్టెప్ గైడెన్స్ అనేది హ్యాండ్ హోల్డింగ్ మెథడ్లో వాళ్ళు ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. అండ్ చాలా సక్సెస్ రేట్ కూడా చాలా ఎక్కువ ఉంది. అయితే ఈ కెరీర్ గ్యాప్ వాళ్ళు ఎక్కువగా ఈ ఏ కోర్సెస్ నేర్చుకోవాలి. జనరల్గా ఏంటి అంటే చాలా కోర్సెస్ ఉన్నాయి. సో దాంట్లో ఇప్పుడు మనం ఒక రైట్ గైడెన్స్ తోటి వెళ్తూ ఎంత కెరీర్ గ్యాప్ ఉన్న జాబ్ మంచి ఒక సిస్టమాటిక్ వేలో తీసుకెళ్లే కోర్సెస్ మనం మాట్లాడుకుంటాం. సేల్స్ ఫోర్స్ అండ్ సైబర్ సెక్యూరిటీ, ఈ 2 కోర్సెస్లో ఏంటి అంటే చాలా క్లారిటీగా క్రిస్టల్ క్లియర్గా దే విల్ ప్రొవైడ్ యూ రైట్ ఫ్రమ్ బేసిక్స్ నుంచి. అసలు మీకు జీరో నాలెడ్జ్ అంటే సాఫ్ట్వేర్ అంటే ఏంటో తెలియదు, అసలు కోడింగ్ అంటే ఏంటో తెలియకపోయినా కానీ వాళ్ళకు ప్రాపర్ గైడెన్స్ తోటి మీకు ఇది ప్రొవైడ్ చేస్తారు. సేల్స్ ఫోర్స్ లో చూసుకుంటే అడ్మిన్, డెవలపర్, లైట్నింగ్, ఇంటిగ్రేషన్ అండ్ దీంతో పాటు రియల్ టైమ్ ప్రాజెక్ట్స్, మాక్ ఇంటర్వ్యూ అండ్ సైబర్ సెక్యూరిటీలో కూడా మనం చూసుకుంటే ఎథికల్ హ్యాకింగ్ అండ్ విఐపిటి పెన్ టెస్టింగ్ అండ్ ఎస్ఓసి నెట్వర్క్ సెక్యూరిటీ అండ్ రియల్ వరల్డ్ ప్రాక్టికల్ ప్రాజెక్ట్స్ తోటి ఎక్స్ప్లెయిన్ చేస్తూ మీరు రైట్ ఫ్రమ్ గైడెన్స్ ప్లస్ ఈ కెరీర్ గ్యాప్ వచ్చినప్పుడు ఈ డాక్యుమెంట్స్ ఎలా ప్లాన్ చేసుకోవాలి ఎవ్రీథింగ్ రైట్ ఫ్రమ్ బేసిక్స్ నుంచి గైడ్ చేస్తారు. అండ్ మీరు చేయాల్సింది ఏంటి అంటే మీరు ఆ ఇచ్చిన పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ మీరు కనెక్ట్ అయ్యి సో మీరు ఫ్రీ కెరీర్ కౌన్సిలింగ్ ఎంత కెరీర్ గ్యాప్ ఉంది ఏంటి అని మీరు ఫ్రీ కౌన్సిలింగ్ ద్వారా మీరు తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఒకసారి చూడండి ఈ 2 కోర్సెస్లో ఎంత కెరీర్ గ్యాప్ ఉన్నా ఒక మంచి గైడెన్స్ తోటి మీరు జాబ్ తెచ్చుకోవడానికి అవకాశం ఉంది. ఆ జాబ్ తెచ్చుకునే ప్రాసెస్లో డెఫినెట్లీ స్విస్ టెక్నాలజీస్ మీకు హెల్ప్ చేస్తుంది. అండ్ స్విస్ టెక్నాలజీ సేల్స్ సైబర్ సెక్యూరిటీ కాకుండా వేరే కోర్సెస్ కూడా ప్రొవైడ్ చేస్తాను, లైక్ డేటా సైన్స్ కానీ జావా ఫుల్ స్టాక్ ఇలా అదర్ కోర్సెస్, డెవాప్స్ ఇలా అదర్ కోర్సెస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. యూ కెన్ చెక్ ఇట్ అవుట్. థ్యాంక్ యూ.